గత పొడుపు కథకి సమాధానం ఉప్పు. మీకు ఆ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈరోజు పొడుపు కథ. తెల్లటి సువాసనల మొగ్గ ఎర్రని పువ్వు పూసి మాయమైపోతుంది. దీనికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పక్షుల గ్రామం ఉంది. ఆ గ్రామంలో రోజుకు ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా ఆ దొంగని మాత్రం ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. చివరికి పోలీసులు రంగంలో దిగినా కూడా ఫలితం లేదు. సుశీల గారు, రాత్రి మీ ఇంటి పక్కన దొంగతనం జరిగిందంట కదా, దొంగేమైనా దొరికాడా? లేదండి, దొరకలేదు. పాపం ఆవిడ ఎంత బాధపడిందో. అయినా ఆ దుర్మార్గుడు ఈరోజు కాకపోతే రేపు తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరకాల్సిందే కదా, ఖచ్చితంగా దొరుకుతాడు. ఇంతలో ఒక పావురం సైకిల్ పైన లగేజ్తో వెళ్లడం ఆ కాకి చూసింది. సరేనండి, నాకు ఒక చిన్న పని ఉంది, నేను వెళ్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ ఆ కాకి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈరోజు ఆ సుబ్బారావు ఊరు వెళ్తున్నాడు. నేను వెళ్ళి వాళ్ళింట్లో బంగారం డబ్బు సర్దుకొచ్చేస్తా. అలాగా, వెళ్ళండి. బంగారం డబ్బు ఏది వదలకుండా అన్నీ తీసుకొచ్చేయండి. అయినా ఎవ్వరికీ దొరకకుండా ఇంత తెలివిగా మీరు ఎలా దొంగతనం చేస్తారండి? ఏముంది, ముందు గ్రామంలో ప్రజలతో కలిసిపోతాను. తరువాత ఎవరు ఊరు వెళుతున్నారో, ఎవరింటికి తాళాలు ఉన్నాయో ఎంక్వైరీ చేస్తాను. అప్పుడు ఇంక నన్నెవరు పట్టుకుంటారు చెప్పు అంటూ ఆ కాకి ఆ పావురం ఇంట్లో దొంగతనం చేసి డబ్బు నగలు తీసుకుని తన భార్యకు తెచ్చి ఇచ్చింది. ఇదిగో, వీటిని జాగ్రత్తగా బీరువాలో దాయి. అలాగే దాస్తాను. కానీ ఈరోజు ఆడవాళ్ళందరూ చెరువు దగ్గర మాట్లాడుకుంటే విన్నాను. రామారావు గారి కొబ్బరి తోటలోని బొండాలు చాలా తీయగా ఉంటాయంట. ఈసారి దొంగతనానికి వెళ్ళేటప్పుడు నాకు 4 బొండాలు తేండి అని చెప్పింది భార్య. అయ్యో, ఆ మాయదారి దొంగ మా ఇంట్లో డబ్బు బంగారం మొత్తం దోచేశాడండి. నేను ఊరు వెళ్లకుండా ఉన్నా బాగుండేది అని ఆ పావురం బాధపడుతూ ఉంటే ఏమీ ఎరుగనట్లే వచ్చి ఆ దొంగ కాకి ఆ పావురాన్ని ఓదార్చింది. తరువాతి రోజు దొంగతనం చేసి వస్తూ తన భార్య తీసుకురమ్మన్న కొబ్బరి బొండాలు తీసుకురావడానికి ఆ తోటకు వెళ్ళింది ఆ కాకి. అబ్బా, ఈ కొబ్బరి బొండాలు చాలా పెద్దగా ఉన్నాయే. నేను ఒక 4 తాగి నా భార్యకు ఒక 4 పట్టుకు వెళ్తాను అంటూ తను తాగి ఆ బొండాలను తన భార్యకు తీసుకువెళ్ళింది. ఇవిగో, నువ్వు అడిగిన బొండాలు, నిజంగా ఇవి చాలా తీయగా ఉన్నాయి. ఇక నుండి రోజు తీసుకువస్తాను అని చెప్పింది ఆ దొంగ కాకి. కానీ ఆ తోట యజమాని చాలా తెలివైనవాడు. అరే, ఈ చెట్టు కాయలన్నీ ఏమైపోయాయి? నేను ఎవరికీ అమ్మలేదే. ఎవరో ఖచ్చితంగా దొంగిలించే ఉంటారు. ఎవరినైనా కాపలా పెట్టాలి అంటూ ఆ గ్రద్ద ఒక పక్షిని కాపలాగా పెట్టింది. కానీ అది చాలా పెద్ద తోట కావడంతో ఆ కాకిని పట్టుకోవడం కుదరడం లేదు. ఇలా అయితే ఇక లాభం లేదని ఆ గ్రద్ద ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే తన తోటలోని బొండాలన్నీ దింపించేసి చిన్న చిన్న పిందులు మాత్రమే ఉండేలా చూసింది. ఒక్క చెట్టుకు మాత్రం చెట్టు నిండా బొండాలు ఉండేలా చూసి దానిపైన ఒక వలను కప్పేసింది. కొబ్బరి బొండాలు ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ దొంగ ఇక్కడికే వస్తాడు. చీకట్లో ఈ వల కనిపించక ఈ చెట్టు మీద వాలుతాడు. అంతే, ఇప్పుడు ఆ దొంగ దొరికిపోయినట్లే. చీకటి పడింది. గ్రద్ద అనుకున్నట్లుగానే ఆ కాకి వచ్చి ఆ చెట్టు మీదే వాలింది. ఇంకేముంది, దొరికిపోయింది. ఇంతలో తెల్లవారింది. ఆ గ్రద్ద వచ్చింది. కింద ఉన్న ఆ డబ్బు మూటను కూడా చూసింది. కొబ్బరి బొండాల దొంగవే అనుకున్నాను. ఈ గ్రామంలో దొంగతనాలు చేసేది కూడా నువ్వేనన్నమాట. ఇక నీ పాపం పండింది. గ్రామంలోని పెద్దలకు, పోలీసులకు కబురు పంపాను. ఇంతలో ఆ గ్రామంలోని పక్షులు, పోలీస్ కాకి అక్కడకు వచ్చాయి. ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు. పద, ఇక నిన్ను జీవితంలో బయటికి రాకుండా జైల్లోనే ఉండేలా చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క 5 నిమిషాలు వీడిని మాకు వదలండి. ఎంత మంచివాడిగా నటించాడు, వీడికి దేహశుద్ధి చేస్తాం అంటూ ఆ పక్షులు ఆ దొంగ కాకిని చితకబాదాయి.